హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ప్రీవియస్ వీడియోస్లలో చూస్తూనే ఉన్నారు కదా నా ప్రార్థన ఎలా ఉంది? బాగుందా లేదా? బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే చూడండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, సరేనా? ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదామా? ఈ దినము దేవుని వాగ్దానము దేవుని వాక్కు ఏంటో ఈ దినము వాగ్దానంలో మనము తెలుసుకుంటాం. ఈ దినం వాగ్దానము మనము దేవుని వాగ్దానం ఏంటిదో తెలుసుకోవడానికి ఎంతమంది ఆతృతతో ఉన్నారో చక్కటి కార్యక్రమంలో దేవుడి ఆశీర్వాదం, దేవుని దీవెనలు మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాను. మరియు దేవుని వాక్యం ఏంటంటే, ఆదమ హవ్వ స్టోరీ ఎంతమంది విన్నారు? ఎవరైతే వినలేరో వాళ్ళందరూ కామెంట్ చేయండి, సరేనా? ఆదమ హవ్వ ఇద్దరికి ఫస్ట్ కళ్ళు ఉండకపోయేసరికి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వాళ్ళు కళ్ళు లేవు కదా, మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా బాగుంటారు. చాలా బాగున్నప్పుడు ఒక సమయంలో సాతాను వచ్చి ఏం చెప్తుందంటే, ఈ పండు తిను, నువ్వు చాలా బాగుంటుంది తెలుసా అని సాతాను చెప్తుంది. కానీ ఆదామ హవ్వకి అది తెలియదు కదా, అది సాతాను అని తెలియదు. కాబట్టి ఆదామ హవ్వ ఇద్దరు ఏం చేస్తారు, ఆ పండు తీసుకొని తింటారు. యేసయ్య ముందే చెప్తాడు, సాతాను వచ్చి ఇలా పండిస్తుంది, ఈడ ఉన్న ప్రతి చెట్టు పండు తినండి, కానీ ఆ చెట్టు పండు మాత్రం తినకండి అని యేసయ్య చెప్తాడు. ఆదామ హవ్వ ఇద్దరు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరికీ కళ్ళు వస్తాయి. వచ్చాక ఆదామ హవ్వ ఇద్దరు ఒకరిని చూసుకొని షాక్ అయిపోతారు. అయ్యో, ఇదేంటి, మా మీద బట్టలు లేవు అని బాధపడుతూ ఒక చెట్టు కిందికి వెళ్ళి ఆకు దగ్గర దాక్కుంటారు. అప్పుడే మన యేసయ్య వచ్చి ఆదామ హవ్వ అంటే ముందుకు రారు కదా. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము ఎవరైనా చెప్తే మాట వినాలి. వాళ్ళు మనకేంటి చెప్పడము అని మనము అలా అనుకోవద్దు. మన అమ్మ నాన్న కూడా పని చేయొద్దు అంటే చేసి దాని తర్వాతకి ఏమైంది అని చూస్తాం, అవునా కదా? అట్లాంటి బాధలు పడకూడదు అంటే ఎవరైనా చెప్పిన మాటలు మనం వినాలి ఖచ్చితంగా. మరియు ఈ చిన్న వాక్యంలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించమని, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు జీవించను గనక దేవుని ఆశీర్వాదాలు ఈ చిన్న వాక్యంలో ఉండాలని ఆశిస్తూ, మరియు నా ప్రార్థనలో తప్పుంటే క్షమించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.